అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ముల్లంగి సాగులో యాజమాన్యం, పాడి పశువుల కొనుగోలులో దృష్టి పెట్టాల్సిన అంశాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ ముల్లంగి సాగు విస్తీర్ణాన్ని పెంచుతోంది. ముల్లంగిలో దుంపకు ఎంత విలువ ఉందో ఆకులకు సైతం అంతే ప్రాధాన్యముంది. ముల్లంగి దుంపలు, ఆకులు పలు రకాల సమస్యలకు ఔషధాలుగా, నివారణలుగా ఉపయోగపడుతున్నాయి. ముల్లంగి సాగును తక్కువ ఖర్చుతోనే చేపట్టవచ్చు. సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా సాగు చేసుకునే వెసులుబాటు ఈ పంటలో ఉంది. దాదాపు నాటిన 45 రోజుల్లోపే పంట చేతికంది రైతుకు ఆదాయాన్ని అందిస్తుంది. ముల్లంగి సాగులో ఎలాంటి యాజమాన్యం పాటిస్తే మేలైన దిగుబడులు సాధించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముల్లంగి చాలా తక్కువ వ్యవధిలో రైతులకు మంచి ఆదాయాన్నిచ్చే పంట. అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసాలు ముల్లంగి సాగుకు అత్యంత అనుకూలం కాగా, సంవత్సరం పొడవునా రైతులు ముల్లంగి సాగును చేపడుతూ ఉంటారు. ముల్లంగి సాగుకు ఎర్ర గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. నల్లరేగడి నేలలు, ఇసుక నేలలు అంత అనుకూలం కాదు. మన ప్రాంతంలో రైతులు తెల్ల రకం ముల్లంగినే ఎక్కువగా సాగు చేస్తుంటారు. ముల్లంగిలో అనుకూల రకాలు పూసా చట్కీ, పూసా గులాబీ, పూసా మృదుల, ఆర్కా నిశాంత్. పూసా మృదుల 20 నుంచి 25 రోజుల సమయంలోనే దిగుబడిని ఇస్తుంది. మిగిలిన రకాలు 40 నుంచి 45 రోజుల్లో అందివస్తాయి. ముల్లంగిని బోదెలు, కాలువలు పద్ధతిలో సాగు చేస్తారు. బోదెలను 30 సెంటీమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకుని బోదెకి ఒక పక్కగా విత్తనాలు విత్తుకోవాలి. మొలకెత్తిన తరువాత మొక్కకి మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా మిగిలిన మొక్కలను తీసివేయాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా చివరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. పశువుల ఎరువుతో పాటుగా ఎకరాకు 14 కిలోల నత్రజని, 14 కిలోల భాస్వరం, 14 కిలోల పొటాష్ను ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పంట 20 నుంచి 25 రోజుల దశలో పైపాటుగా 14 కిలోల నత్రజని ఇచ్చే ఎరువును అందించాలి. ముల్లంగికి పెద్దగా చీడపీడల సమస్య ఉండదు. అప్పుడప్పుడు ఆకు తినే పురుగు, పేను బంకను గమనిస్తూ ఉంటాం. ఇవి ఆశించినప్పుడు 5% వేప కషాయం లేదా 3 మిల్లీలీటర్ల వేప నూనెను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ పురుగులను నివారించుకోవచ్చు. బూజు తెగులును గమనిస్తే మాంకోజెబ్ అనే మందును 3 గ్రాములు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో
2 పిచికారీ చేసుకోవాలి. ముల్లంగి సూటి రకాలైతే సుమారు 4 నుంచి 6 టన్నుల దిగుబడిని, అదే హైబ్రిడ్లు అయితే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడిని పొందే అవకాశం ఉంది. పాడి పరిశ్రమ 10 కాలాల పాటు దేదీప్యమానంగా కొనసాగాలంటే ముందుగా రైతులు దృష్టి పెట్టాల్సింది పశువుల ఎంపికపైన. మనం కొనుగోలు చేసే పాడి పశువు ఎంత శ్రేష్టమైనదైతే అంత నిలకడగా డైరీ ఫామ్ వృద్ధి చెందుతుంది. సాధారణంగా ఒక్కో పశువు పైన ₹1,00,000కు పైగా దారపోసి పంజాబ్, హర్యానాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. తీరా తెచ్చాక అవి సరిగ్గా పాలివ్వక నష్టాల పాలవడం చూస్తూ ఉంటాం. అలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి పాడి పశువును ఎంపిక చేసుకోవాలనే అంశంపై అవగాహన కలిగి ఉండాలి. ఆ పశువు జాతి, వయసు, శరీర నిర్మాణం, పాలధార వంటి ఎన్నో అంశాలు పరిగణలోకి తీసుకోవాలంటూ పాడి పశువుల కొనుగోలులో మెలకువల గురించి తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని వెలిమినేడు పశు వైద్యశాల పశు వైద్యులు డాక్టర్ వై ఆనంద్ రెడ్డి. డైరీ ఫార్మ్స్ సక్సెస్లో అతి ముఖ్యమైనది పాడి పశువుల ఎంపిక అనేది చాలా అతి ముఖ్యమైనది. ఈ పాడి పశువుల ఎంపికలో చాలా ప్రక్రియలు ఉంటాయి. వాటిని మనం సరియగు పద్ధతిలో చూసుకొని మంచి పశువును కొనుగోలు చేయడం వల్ల అవి ఎక్కువ పాలు ఇవ్వడమే కాకుండా ఎక్కువ రోజులు పాలిస్తుంటాయి. రోగాలకు గురి కావడం కూడా తక్కువగా అవుతాయి. కాబట్టి పాడి పశువుల ఎంపికలో పాడి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎక్కడ ఈ పశువులను పెడుతున్నాము, ఈ డైరీ ఫామ్ పెడుతున్నాము అనే దాన్ని బట్టి మనం ఆ పశువుని ఎంపిక చేసే విధానం ఉంటుంది. ఉదాహరణకు సిటీ సైడ్ దగ్గరలో పెడితే అక్కడ బర్రెలకు పాల డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అధిక పాలిచ్చే బర్రెల జాతులను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు ముర్రా కానీ, జఫర్ బాడీ కానీ, నీలి కానీ, రావి కానీ జాతులకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే అవి అధిక పాలసారగల దేశీ బర్రెలు. అలాగే కొంచెం ఊర్లల్లో మంచి పచ్చిగడ్డి ఉండి కొంచెం చలి వాతావరణం చల్లగా ఉన్న ప్రదేశాలలో, పాల సెంటర్లు ఉన్న ప్రదేశాలలో మనము హెచ్ఎఫ్ జెర్సీ సంకర జాతి ఆవులను పెట్టడం వల్ల వీటి పాల దిగుబడి అధికంగా వస్తుంది. కాబట్టి సంకర జాతి పశువులను తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు A2 మిల్క్ అనేది ప్రాచుర్యంలోకి పొందింది. అంటే దేశీ ఆవు మిల్క్ అనేది ప్రాచుర్యం పోయింది. అలాంటప్పుడు ఈ దేశీ ఆవు అధికంగా పాలిచ్చే గిర్, సాహివాల్, తార్పార్కర్ లాంటి పశు జాతులను మనం ఎంపిక చేసుకోవాలి. అయితే పాడి పశువుల ఎంపికలో వయస్సు కూడా అత్యంత కీలకమైనది. మొదటి ఈత పశువులను కొంటే పాలు తక్కువగా ఇస్తాయి, కానీ ఎక్కువ ఈతలు ఈనే అవకాశం ఉంటుంది. తర్వాత ముదురు పశువులు అంటే ఉదాహరణకు 6వ ఈత 7వ ఈత పశువులను కొంటే పాల దిగుబడి తక్కువ వస్తుంది. దాని మన్నిక ఎక్కువ రోజులు రావు. ఎందుకంటే ఇంకొక 4-5 ఈతలు ఇస్తే ముసలివి అయిపోతుంది. కాబట్టి పాడి రైతులు ఎస్పెషల్లీ 2వ ఈత 3వ ఈత పశువులను కొనడం ద్వారా ఎక్కువ కాలం పాలిస్తాయి, ఎక్కువ పాలిస్తాయి. తర్వాత ఎక్కువ కాలం ఉండాలి, ఆ పశువుని నేను పర్మనెంట్గా మన దగ్గరనే ఉంచుకుంటామా అంటే మాత్రం మొదటి ఈత పశువులను ఎంపిక చేసుకోవాలి. ఎస్పెషల్లీ మొదటి ఈత పశువులలో బర్రెలలో ఈ పడ్డలలో అలర్జిక్ మాస్టైటిస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో బర్రెలలో 2వ ఈత 3వ ఈత పశువులను ఎంపిక చేసుకోవాలి. ఈ వయసు మనం ఎట్లా నిర్ధారణ చేసుకోవాలంటే పర్మనెంట్ పన్లు అంటే శాశ్వత పన్లు 1 జత ఉంటే 2 సంవత్సరాలని, 2 జతలుంటే 3 సంవత్సరాలని, 3 జతలుంటే 4 సంవత్సరాలని, 4 జతలుంటే 5 సంవత్సరాలుగా మనం చేసుకోవచ్చు. తర్వాత వీటి పన్లు ఎలా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయా, బలంగా ఉన్నాయా అనేది మనం చూడాలి. పండ్ల మధ్యన గ్యాప్ లేకుండా చూసుకోవాలి. అలాంటివి మేత ఎక్కువ మేస్తాయి, పాల దిగుబడి కూడా ఎక్కువ వస్తుంటాయి.
ఈ పాడి పశువుల ఎంపికలలో అతి ముఖ్యంగా స్కోర్ కార్డ్ ఇచ్చుకోవాలి. ఈ స్కోర్ కార్డులో ఒక పశువుకు 100 మార్కులు వేస్తే దాంట్లో 40 మార్కులు పొదుగును బట్టి ఇవ్వాలి. పొదుగు ఎలా ఉందనే దాన్ని బట్టి 40 మార్కులు, పాడి దిగుబడి బట్టి 20 మార్కులు, తర్వాత శరీర నిర్మాణం బట్టి 15 మార్కులు, శరీర సామర్థ్యం బట్టి 10 మార్కులు, తర్వాత పాదాలు గిట్టల బట్టి 15 మార్కులు ఇవ్వవలసి ఉంటుంది. అతి ముఖ్యంగా పాడి పశువులను ఎంపిక చేసుకునేటప్పుడు ఈ పొదుగు నిర్మాణాన్ని మనం గమనించాలి. ఒక పాడి పశువుకు పొదుగు ఎలా ఉండాలంటే దాని చనుకట్టు సమానంగా ఉండాలి. ఒక చనుకు ఇంకొక చనుకు మధ్యన సమదూరం ఉండేలా ఉండాలి. తర్వాత పొదుగు దాదాపు చతురస్రాకారంలో ఉండాలి. తర్వాత వెనక నుండి చూస్తే, మనం తోక దగ్గర నుంచి చూస్తే పొదుగు వెనక భాగం అర్ధచంద్రాకారంలో ఉండాలి. చనుకట్టు మధ్యల చీలికలు స్పష్టంగా ఉండాలి. అంటే 4 పొదుగులు ఉంటాయి కదా, ఈ పొదుగుల మధ్యన చీలిక అనేది స్పష్టంగా కనపడాలి. తర్వాత మనము చనులను పట్టుకుంటే మెత్తగా మృదువుగా ఉండాలి. దార కూడా చాలా సున్నితంగా రావాలంటే హార్డ్ మిల్కర్ ఉండేటట్లు చూసుకోవద్దు. అంటే గట్టిగా వింతనే పాలు వస్తాయి, అట్లాంటి పశువులను మనం ఎంపిక చేసుకోవద్దు. తర్వాత చను లోపల కొన్ని బలపంలాగా నరాలు వచ్చి ఉంటాయి, అలాంటి పశువులని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకోవద్దు. చను మొనల దగ్గర అంటే పాలు దార వచ్చే దగ్గర గడ్డలు గట్టి ఉంటాయి, అట్లాంటివి మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవద్దు. పొదుగును మనం పట్టుకొని చూస్తే పొదుగు మృదువుగా ఉండాలి. తర్వాత అన్ని పొదుగులు సమానంగా ఉండాలి. పొదుగు వ్యాధి ఉంటే ఆ పొదుగు అనేది గట్టిగా ఉంటుంది, చన్నుల లోపల నరాలు గట్టి ఉంటాయి. తర్వాత మనం పాలు వింటే పలుకులు వస్తుంటాయి, అట్లాంటి పశువుని మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవద్దు. తర్వాత చన్నులు కూడా స్తంభాకారంలో ఉండి మీడియం సైజులో ఉండాలి. తర్వాత పొదుగు అనేది చాలా పెద్దదిగా ఉండాలి. తర్వాత జననేంద్రియం నుంచి దాదాపు బొడ్డు వరకు పొదుగు ఉండేటట్లు ఉంటే అది ఎక్కువ పాలిస్తుంది. అలాగే పొదుగుకు సప్లై చేసే పాల నరము చాలా పెద్దగా ఉండాలి. తర్వాత ముడతలు పడి ఉండాలి. తర్వాత పొదుగు కూడా నరాలు కనపడుతూ ఉంటే అట్లాంటి పశువు ఎక్కువ పాలదారని ఇస్తుంది. అలాగే పాలు తీసిన తర్వాత పొదుగు ఎంత పెద్దగా ఉన్నా పాలు తీసిన తర్వాత మొత్తం చిన్నగా కావాలి. అట్లాంటి పశువు పాలు ఎక్కువ పడతాయి కాబట్టి అట్లాంటి పశువుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం చనులు పట్టి చూసినప్పుడు మధ్యలో ఈ స్కార్ టిష్యూ అంటే మధ్యలో గీతలు పడడం కానీ, తర్వాత గాయాలు ఉండడం కానీ ఇట్లాంటివి లేకుండా చూసుకోవాల్సి వస్తుంది. ప్రతి చను దారని మనం అంటే అది ప్రెగ్నెంట్ అయినా ఈనిన పశువు అయినా ప్రతి చనును పట్టుకొని దానిలో ఉన్న దారని కరెక్ట్ వస్తుందా లేదా, అదే ప్రెగ్నెంట్ ఆవైతే ప్రెగ్నెంట్ పశువు అయితే దాంట్లో నుంచి దార మామూలుగా తేనె కలర్లో వస్తే మంచిగా ఉన్నట్టు, అది తేనె కలర్లో కాకుండా గడ్డలు వచ్చిందంటే ఆల్రెడీ అది పొదుగు వాపు ఇంతకుముందు ఈతలో ఉన్నట్టు, నరాలు ఉన్నా కానీ నరాలు వచ్చినట్టు, బలపం ఉన్నట్టు, లోపల తలుగుతున్న పొదుగు వాపు ఉన్నట్టు మనం గమనించుకోవాలి. ఈన్న పశువులలో మాత్రం కంపల్సరీ అన్ని దారాలు చూసుకోవాలి. అంటే అన్ని చనులో నుండి పాలు తీసి పాల కలర్ ఎట్లా ఉంది, పాలు ఏమన్నా పలసగొస్తున్నాయా, పాలు నీరు లెక్క ఉన్నాయా, పలుకులు ఉన్నాయా, ఇట్లాంటి కంపల్సరీ చూసుకోవాలి. జనరల్గా వెనక పొదుగు నుంచి ఎక్కువ పాలు వస్తాయి, ముందలు 2 పొదుగుల నుంచి తక్కువ వస్తాయి. కాబట్టి అది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ లక్షణాలు ఉంటే అది 40 మార్కులు వేయొచ్చు అన్నట్టు. తర్వాత నెక్స్ట్ పాడి సారబట్టి అంటే ఈనిన పశువు అయితే 3 పూటలు పిండుకొని ఈ 3 పూటలలో యావరేజ్ చేసి ఎక్కువ పాలు, ఈ 3 పూటలలో యావరేజ్ ఎక్కువ పాలిస్తే అది మంచి పశువు కాబట్టి దానికి మనం 20 మార్కులు వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత శరీర నిర్మాణము, శరీరం ఏంటంటే వెనక నుంచి చూస్తే త్రికోణాకారంలో ఉండాలి. అంటే తోక సైడు పెద్దగా ఉండాలి, అదే మెడ సైడు సన్నగా ఉండాలి. అట్లాంటిది పాల ధారని ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత
శరీర సామర్థ్యము అంటే అది ఎక్కువ మేత పట్టేటట్లు కొంచెం పొట్ట మరీ పెద్దగా కాకుండా మరీ సన్నగా కాకుండా శరీరం ఆకృతి ఉండే పశువులని అంటే గడ్డి తిన్న తర్వాత కూడా పొట్ట విపరీతంగా ఉబ్బొద్దు, అది మామూలుగా మీడియం సైజులో ఉన్న పశువులను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పశువు చూడగానే పశువు అలర్ట్గా ఉండాలి, అంటే చాలా చలాకీగా కండ్లు మంచిగా నిగనిగలాడేటట్టు చెవులు మంచిగా నిక్క పొడిచేటట్లు పశువు ఉంటే అది దాని ఆరోగ్యం చాలా బాగున్నట్టు అలాంటి పశువులను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత తల సన్నగా ఉండే దవడలు బలిష్టంగా ఉండాలి, పండ్లు కంపల్సరీ మనం ఎగ్జామిన్ చేయాలి. తర్వాత గడ్డి తినేటప్పుడు కూడా చూసుకోవాలి, ఎందుకంటే కొన్ని ఈ నెమరు గారుస్తుంటాయి, తిని పిడిసలు పెడుతుంటాయి, లోపల పండ్లు పెరగడం కానీ పండ్లు ఊడడం జరిగినప్పుడు తింటాయి మళ్ళీ నెమరు గారుస్తాయి. కాబట్టి కంపల్సరీ మనం గడ్డి మేసేటప్పుడు ఒక ½ అన్ అవర్ మనం గమనించాలి ఎలా మేస్తుంది అనేది చూసి మంచిగా తినేదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంటుంది. తర్వాత కండ్లు కూడా చాలా చలాకీగా ఉండాలి, ఆ తర్వాత కండల్లో ఎలాంటి పొరలు ఉండొద్దు, కండ్లు ఊసులు తోడొద్దు, అలాంటి పశువును సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చెవులలో ఎలాంటి చీము గుబులు లేని పశువులను చూసుకొని అవి సెలెక్ట్ చేసుకోవాలి. వెన్ను సమానంగా ఉండాలి. కొన్ని పశువులలో అంటే నొప్పి కాళ్ళల్లో నొప్పి ఉన్నప్పుడు వెన్ను అనేది వంగినట్టు ధనసు ఆకారంలో పెడుతుంది, అలాంటి పశువులను ఎట్టి పరిస్థితులలో సెలెక్ట్ చేసుకోవద్దు. తర్వాత కాళ్ళు పాదాలు బలిష్టంగా ఉండాలి, గిట్టలు సమానంగా ఉండాలి, అంటే కొన్ని గిట్టలు పెరుగుతాయి చాలా పొడుగు పెరుగుతాయి, అలాంటి వాటిలలో కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటాయి. పశువు ఎక్కువ కాలం ఉండదు కాబట్టి గిట్టలు సమానంగా ఉండాలి, 4 గిట్టలు, గిట్టల మధ్యన దూరము మీడియంగా ఉండాలి. కాళ్ళు కూడా 4 కాళ్ళు నిలబెట్టినప్పుడు సమానంగా నీట్గా ఉండేటట్లు ఉండే పశువులని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా సెలెక్ట్ చేసిన పశువును 3 పూటలు పిండుకొని మనం చూసుకోవాలి. తర్వాత ఎక్కువగా ఈ చుడి పశువును కొనాలా ఈనిన పశువును కొనాలా అని ఒక చర్చకు వచ్చినప్పుడు ఈనిన పశువును కొనుక్కోవడం బెటర్, ఎందుకంటే చుడు పశువును కొని ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు దానివల్ల టార్షన్ కానీ అబార్షన్ కానీ జరిగే అవకాశం ఉంటుంది, స్ట్రెస్కు గురై ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈనిన పశువు ఈనిన ఒక 15 రోజుల తర్వాత అట్లాంటివి కొనుక్కోవాలి. మరి ఈనాక 3 నెలల తర్వాత కొన్నా కానీ లాభం ఉండదు, ఎందుకంటే ఎక్కువ పాలు నెల నుంచి 3 నెలల 5 నెలల మధ్యన ఇస్తుంది. కాబట్టి మనం ఈనినాక 10 నుంచి 15 రోజుల మధ్యన కొనుక్కుంటే, ఎందుకంటే అప్పుడు పాలు ఎన్ని ఇస్తుందో మనకు కరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి ఈయన పశువుని కొనుక్కోవాలి. తర్వాత పశువు పడుకున్నప్పుడు చూడాలి, పశువు పడుకున్నప్పుడు చూసినప్పుడు ఏదైనా పశువుకు గూది వెళ్తుందా అంటే గూది అనేది ప్రొలాప్స్ ఆఫ్ వెజనా అంటారు, అలాంటిది పడుకున్నప్పుడు చూస్తే కనపడుతుంది, మామూలుగా నిలబడినప్పుడు కనపడదు. అట్లాంటి పశువులను మాత్రం రైతు సోదరులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. తర్వాత మనం పశువుని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ లారీలనే ట్రాన్స్పోర్ట్ చేయాలి. తర్వాత కింద నేల అంటే స్లిప్పరీ సర్ఫేస్ ఉండొద్దు, మంచిగా ఒరిగడ్డి కానీ ఇసుక కానీ వేసి, తర్వాత సైడ్లకు లారీ సైడ్లకు ప్యాడ్లింగ్ ఉండాలి, దెబ్బలు తలగకుండా చూసుకోవాలి. ఉదయము సాయంత్రము కంపల్సరీ మేత నీరు రోజుకు 2-3 సార్లు దింపి తర్వాత 1 గంట 2 గంటలు రెస్ట్ ఇచ్చి తర్వాత లోడ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయాలి. తిన్న 1 అవర్ తర్వాత మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ రూల్స్ గైడ్లైన్స్ తెలుసుకొని దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఎంపిక చేసుకున్న పశువు అధిక పాల దిగుబడిని ఇవ్వడం కాకుండా సక్సెస్ఫుల్ డైరీ ఫార్మింగ్లో ఒక కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్లో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు రైతు అవగాహన సదస్సు ఉద్యాన ప్రదర్శన నిర్వహించారు. 3 ఏళ్ల పాటు విద్యార్థులు నేర్చుకున్న పుస్తక పరిజ్ఞానాన్ని 4వ ఏడాది రైతుల క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. గ్రామీణ ఉద్యాన సాగు అవగాహన కార్యక్రమం ద్వారా సాగు అనుభవాలను నేర్చుకునే అవకాశం ఉంటుందని, ఇది విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. రంజూల్లో రావే విద్యార్థులు నిర్వహిస్తున్న రైతు అవగాహన సదస్సు
అదేవిధంగా ఉద్యాన ప్రదర్శనకి రావడం జరిగింది. దాదాపు ఒక 2-3 ఎగ్జిబిట్స్ కూడా మనకి లేటెస్ట్ ఉన్న టెక్నాలజీస్ గురించి ప్రదర్శనలో ఉంచడం జరిగింది. ఈ విద్యార్థులందరూ మనకు కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ రాజేంద్ర నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే ఉద్యాన పంటలకి ఈ జహీరాబాద్ ప్రాంతం చాలా అనుకూలంగా ఉండడం, అదేవిధంగా ఏదైతే మనకి ఇక్కడ మట్టి మరియు వాతావరణం అనుకూలంగా ఉంటుందో ఇక్కడ ఉద్యాన పంటలు ఎక్కువగా పండించడం జరిగింది. సో ఆ ముఖ్య ఉద్దేశంతో మాత్రం మనము ఈ విద్యార్థులని దాదాపు ఇది 3వ బ్యాచ్, ఈ 3 బ్యాచ్లను కూడా ఈ జహీరాబాద్కి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థులకి ఒక్కొక్క విద్యార్థులకు ఒక్కొక్క రైతుని మనం అలాట్మెంట్ చేసి ఆ యొక్క రైతు పండిస్తున్న పంట గురించి, అదేవిధంగా వాళ్ళు అవలంబిస్తున్న మన శాస్త్రీయ పద్ధతుల గురించి మనం విద్యార్థులు అక్కడ క్షేత్రస్థాయికి వెళ్ళి నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు నేర్చుకున్న పద్ధతుల్ని మనము శాస్త్రీయుల ద్వారా తీసుకొని మన రైతులకి అందజేయడం జరుగుతుంది. శ్రీ కొండా లక్ష్మణ్ బాబూజీ ఉద్యాన కళాశాల రాజేంద్ర నగర్ నుంచి 3వ బ్యాచ్ రావే శిక్షణ కొరకు మా దగ్గర రావడం జరిగింది. వాళ్ళ శిక్షణ కార్యక్రమం ఇక్కడ ముగిసింది. అందులో భాగంగానే రైతు సదస్సు అనే కార్యక్రమాన్ని నిర్వహించి బయట వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ మరి 3 నెలలు ఇక్కడ రైతుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయాలపై వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. రైతులతోటి మాట్లాడించడం జరిగింది. వాళ్ళు క్లాస్లో నేర్చుకున్న దానికన్నా ఇక్కడ రైతులతోటి శిక్షణ పొందడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలపడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎన్నడూ చూడనటువంటి పంటలు అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో యాపిల్ కానీ, చియా క్రాప్ కానీ, జెరేనియం కానీ అటువంటి వినూత్న పంటలు ఇక్కడనే పరిశీలించినాము అని సంతోషం వ్యక్తపరచడం జరిగింది. ఇవాళ మాకు రైతు సదస్సు అనేది లాస్ట్ ప్రోగ్రామ్. మా 3 months ఆఫ్ రూరల్ హార్టికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనే ప్రోగ్రామ్కి లాస్ట్ డే ఇవాళ రైతు సదస్సు కండక్ట్ చేసాము అందరం కలిసి పిల్లలం. మాకు ఒక 3 నెలల నుంచి జహీరాబాద్లో తెలియని నాలెడ్జ్ అన్ని నాలెడ్జ్ కంప్లీట్గా మాకు పంటలు ఎట్లా పెంచాలో, ఉద్యాన పంటలు ఎక్కడి నుంచి మనం తీసుకొని రావాలో, ఇక్కడ ఎంత మంచిగా పండొచ్చు అనేది నేర్చుకున్నాము. అందరు ఫార్మర్స్ చాలా టైం తీసుకొని మాకు చక్కగా నేర్పించారు. మా సైంటిస్టులు, ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ నుంచి సైంటిస్టులు అందరూ మాకు మంచిగా మనస్ఫూర్తిగా నేర్పించారు. చాలా చాలా ధన్యవాదాలు. హైదరాబాద్లో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో చదువుతున్నాను. 4th ఇయర్ రావెబ్ కోసమని మేము జహీరాబాద్కి వచ్చాము. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ వరకు, చదువు వరకే కాకుండా మేము చాలా జీవితం గురించి కూడా చాలా నేర్చుకున్నాము ఇక్కడ. ఇంకా మాకు అసలు అక్కడ 3 yearsలో బుక్లో ఏదైతే చదువున్నామో దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే చూసినాం మేము. రావెప్ విద్యార్థులు నిర్వహించిన రైతు సదస్సుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు హాజరయ్యారు. పంటల సాగులో నూతన యాజమాన్య పద్ధతుల గురించి విద్యార్థుల నుంచి తెలుసుకోవడంతో పాటు సాగులో వారి అనుభవాలను సైతం విద్యార్థులకు వివరించారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.